దేశంలో సంపద వనరులన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండి కింద కులాలకు కేవలం నడవడానికి ఊతకర్రలు ఇచ్చినంత మాత్రాన్ని ఈ దేశం బాగుపడదు. దేశంలో విద్య, సంపద, వనరులు, అధికారం అందరికీ సమానంగా దక్కినప్పుడు మాత్రమే సమసమాజం ఏర్పడుతుంది. ఆర్థిక సమానత్వం రాకుండా ఏ దేశం కూడా బాగుపడదు. ఈ రిజర్వేషన్ వల్ల మాకు ఇబ్బందిగా ఉందని కొన్ని సామాజిక వర్గాలు అంటున్నాయి. వాళ్ళు అన్నట్లుగా ఈ రిజర్వేషన్లు తీసేయొచ్చు కదా? తీసేయొచ్చు. ఒక్క 10 ఏళ్ల నిజాయితీగా రిజర్వేషన్స్ అమలు చేయమనండి. ఈ 10 ఏళ్లలో గల్లీలో ఉండే చిన్న చిన్న ఆఫీసుల దగ్గర నుంచి ఢిల్లీలో ఉండే పార్లమెంట్ వరకు గుళ్ళు, బళ్ళు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అన్నింటిలోనే రిజర్వేషన్స్ అమలు చేయమనండి. 10 ఏళ్ల తర్వాత రిజర్వేషన్స్ అవసరమే ఉండదు. కానీ వీళ్ళు అలా చేయరు. అలా చేస్తే పీడిత కులాలు బలపడి పాలకులు అవుతారని వాళ్ళ భయం. అధికారం అనేది ఎవరైనా తీసుకొచ్చి చేతుల్లో పెడతారా? మెజారిటీ ప్రజలు వీళ్ళే అయినప్పుడు అందరూ ఏకమయ్యి అధికారంలోకి రావచ్చు కదండి. నిజమే. ప్రతి నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మెజారిటీ. నిజానికి వీళ్ళందరూ కలిస్తే వాళ్ళు గాలికి కొట్టుకుపోతారు. అందుకే వీళ్ళు కలవనివ్వకుండా ఎప్పటికప్పుడు వీళ్ళ మధ్య చిచ్చు పెడుతూనే ఉన్నారు.